అగ్ని పరీక్ష. ఒక కామన్ మ్యాన్ అక్కడ పెద్ద నోరేసుకొని సెలబ్రిటీల వాళ్ళ మీద పడిపోయి రెక్కేస్తారు. మాకు తెలదలే నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపించుకో. ఓటింగ్ కూడా ఫేర్ ఛాన్స్ ఉండదని ముందే వాళ్ళని అగ్ని పరీక్షకి లో భాగంగా వాళ్ళని వేధించి హింసించి ఓహో, వేధించి హింసించి ఇవన్నీ భరిస్తే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా అట్లన్నిటిని భరిస్తారనేది మీ యొక్క ఆలోచన. మరీ అంత పర్సనల్గా అటాక్ చేయొచ్చా సార్? ఉప్పల బాలు పాపం ఎంతలా బాధపడ్డాడో ఒకసారి చూడండి. కాదు నవదీప్, ఇంత అవమానించావు, ఇంట్లో మారడానికి మారడమని చెప్పారా? ఒక జడ్జిలా ఉన్నప్పుడు ఒక జడ్జిలా మెయింటైన్ చేయడం నేర్చుకో. నోరుందని కుక్కలు ఆడను కాదు నిజంగా. కానీ నవదీప్, నిన్ను మాత్రం నేను వదిలిపెట్టే సమస్య లేదు. నన్ను ఎంతో టాస్క్ ఇవ్వాలి. అందరు టాస్క్లు ఎందుకు ఇచ్చినావు? ఆడు ఇప్పుడు అగ్ని పరీక్షలు అందరు టాస్క్లు ఎందుకు ఇచ్చావు? మీరు చెప్పిన వాళ్ళతో ఎందుకు నాతో ఎందుకు చెప్పలేరు? అందరికి కూడా పరిచయం చేసి వాళ్ళ క్యారెక్టర్ని కొంచెం లేయర్స్ చూపిస్తే మీరు కూడా నచ్చిన వాళ్ళకి ఓటేస్తారనే ఉద్దేశంతో మనం జడ్జిమెంట్ చేసేటప్పుడు మన మీద కూడా ఆ టైప్ ఆఫ్ కాంటెంట్ ఎవడైనా క్రియేట్ చేస్తే మనం కూడా దాన్ని తీసుకునేటట్టు ఉండాలి సార్. మీకు చిన్న వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి సార్. చేసి రోస్టింగ్ అంటే ఏంటో మాకు చూపియో. రుకో జరా సబర్ కరో. బడ్జెట్ కి అమౌంట్ పెరుగుతుంది, బట్ నవదీప్ గారి స్క్రీన్ టైం తగ్గిపోతుంది మూవీలో. రోస్ట్ చేయి తమ్ముడు, నీకెందుకు అవన్నీ? మీరు హట్ అయ్యారు అంటే అది రోస్ట్ అయినట్టే సార్. రోస్టింగ్ అంటే మీకు తెలియనట్టుంది. మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు హట్ అయ్యారంటే మీరు రోస్ట్కి గురైనట్టే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చాలా సింపుల్గా చెప్పారు కదా సార్, నువ్వు రోస్ట్ చేయదమ్ముడు, నీకు అవన్నీ ఎందుకు అని అనేసి. అదే సార్, ఉప్పల బాలు కూడా ఒక క్వశ్చన్ అడగవచ్చు. మీరు నా పర్సనల్ విషయాలు మీరు ఎందుకు అడుగుతున్నారు సార్? మీరు ఏమైనా టాస్క్లు ఇవ్వండి, స్టేజ్ మీద టాస్క్లు ఇచ్చి వాటిపైన నా యొక్క టాలెంట్ని నేను చూపించకపోయినప్పుడు మీరు మాట్లాడండి. కానీ డైరెక్ట్గా నీకు ఫ్యాన్స్ ఉన్నారు అనుకుంటున్నావా, నువ్వు ట్రాన్సా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వేసి అంత పర్సనల్గా మీరు రోస్ట్ చేశారు. అతను ఎంత బాధపడాలి? అతనికి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం సపోర్ట్గా రావడానికి రీజన్ ఒకటే, మీరు చేసింది కరెక్ట్ కాదు కాబట్టి. మీరు మాత్రం దయచేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారా చెవిలోంచి రక్తం వచ్చేస్తుంది. అగ్ని పరీక్ష స్టార్ట్ చేసి దాంట్లో భాగంగా అప్పుడప్పుడు కొన్ని టాస్కుల్లో అరుపులు కేకలు అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళు ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బాగుంది, నువ్వు అది చూడవాయా అన్నట్టుగానే జరుగుతాయి అని తెలిసినట్టుగా చూసొచ్చాం కాబట్టి అది అంతే. దాని వరకు మాత్రమే, దాని క్యారెక్టర్ మాత్రమే ఆ షోలో జరిగేది, అది మాత్రమే, అంతే. మీరు ఎన్ని కబుర్లు చెప్పినా సార్, ఒక వ్యక్తిని అంత పర్సనల్గా అటాక్ చేయవలసిన అవసరం అయితే లేదు సార్. చాలా పర్సనల్గా అటాక్ చేశారు కాబట్టి ఈరోజు సోషల్ మీడియాలో ఉప్పల బాల్కి అంతమంది సపోర్ట్గా నిలిచారు. ఉప్పల బాల్కి జరిగింది అయితే అన్యాయం 100%. ఇప్పుడు ఏంటంటే అతనికి వచ్చిన ఆదరణ చూసి కింగ్ నాగార్జున గారు అయితే ఆ క్యాచ్ చేసుకుంటారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనైనా ఉప్పల బాల్ని బిగ్ బాస్ తీసుకుంటారు చూడండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ అయ్యా. అవసరమైతే నవదీప్ గారిని సైడ్ దోహేస్తారు. నేను ఇటువంటి కాంట్రవర్సీలు ఎన్నో చూసిన. మా నోడు లాస్ట్ ఇయర్ ఒకటి చేసి అంటే నేను చేయకుంటున్నా అంటే రేటింగ్ కోసం నన్ను పిలిపించుకుని అవసరానికి యూజ్ చేసుకుని పంపించారు అంతే.